హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాక్ట్ స్టోరీస్. కొత్త సంవత్సరం మొదలై కాగానే హిట్లు ఫ్లాప్లు అంటూ భారీ సినిమాల కోసం ఆడియన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారో ఇయర్ ఎండింగ్లోనూ అదే సందడి రిపీట్ అవుతుంది. మనకు ఇంకో 3 నెలలు మిగిలి ఉన్నాయి. రిలీజ్కి మేం రెడీ అంటూ ఆల్రెడీ డిక్లేర్ చేసిన సినిమాల నెంబర్ పెద్దదే. వాటిలో బిగ్ నెంబర్స్ ఆశిస్తున్న మూవీస్ ఏంటి చూసేద్దాం పదండి. పుష్ప సినిమా డిసెంబర్ 6న రావడం పక్కా, కావాలంటే రాసి పెట్టుకోండి అంటూ రిపీటెడ్గా చెప్తూనే ఉన్నారు మేకర్స్. అల్లు అర్జున్ మరియు రష్మిక జంటగా ఫస్ట్ పార్ట్తో మ్యాజిక్ చేశారు సుకుమార్. సెకండ్ పార్ట్ లో ఎలా మెస్మరైజ్ చేస్తారో చూడడానికి పాన్ ఇండియా జనాలు వెయిటింగ్. అదే డిసెంబర్ లో రిలీజ్ కి రెడీ అవుతుంది గేమ్ చేంజర్. జరగండి జరగండి అంటూ దూసుకురావడానికి రెడీ అవుతుంది గేమ్ చేంజర్. ఆల్రెడీ ప్రమోషన్లలో స్పీడ్ పెంచేశారు మేకర్స్. క్రిస్మస్ కానుకగా సినిమాను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. ట్రిపుల్ తర్వాత చెర్రీ ఆచర్యలో తలుక్కున మెరిసిన ఈ సినిమా కోసం మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఇష్టంగా ఎదురు చూస్తున్నారు. డిసెంబర్లోనే కన్నుల విందుగా సిద్ధమవుతున్నాడు కన్నప్ప. మంచు విష్ణు ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమా కన్నప్ప భారీ మల్టీస్టారర్గా ఇప్పటికే క్రేజ్ తెచ్చుకుంది. భక్తి చిత్రాలకు జనాల ఆదరణ బాగా కనిపిస్తున్న ఈ సమయంలో కన్నప్ప రిజల్ట్ ఎలా ఉంటుందనేదే ఆసక్తి మొదలైంది. ఇన్నాళ్ళుగా హిట్ కోసం వెయిట్ చేస్తుంది విష్ణు మాత్రమే కాదు, గోపిచంద్ కూడా. ఆయన నటించిన విశ్వం సినిమా దసరా బరిలో నిలుస్తుంది. గోపిచంద్ హీరోగా శ్రీనివేట్ల దర్శకత్వంలో తెరకెక్కుతుంది విశ్వం. చిత్రాలయం వేణు దోనెపూడి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. అక్టోబర్ 11న విడుదల కానుంది సినిమా. విశ్వం సినిమాకు ఒక్కరోజు ముందు అంటే అక్టోబర్ 10న ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. వెటియాన్ సినిమా కోసం రజనీ మాత్రమే కాదు, అమితాబ్ మరియు రానా కూడా వెయిటింగ్. రజనీ కెరియర్లో వైవిధ్యమైన సినిమాగా ప్రచారం అవుతుంది వెటియాన్. సూపర్ స్టార్తో పోటీ వద్దని వెనక్కి తగ్గిన సూర్య కంగో నవంబర్లో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతుంది. చివరి 3 నెలల్లో ఈ సినిమాలు ఎన్ని కోట్ల కలెక్షన్లు కురిపిస్తాయననే ఆసక్తి ట్రేడ్ వర్గాల్లోనూ మెండుగా కనిపిస్తుంది.